హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏకాదశి వ్రతము ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునేవారు దశమి రోజు నుంచే కొన్ని తప్పనిసరి నియమాలను పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు మరియు మసూరి పప్పు మొదలైన నిషిద్ధాల పదార్థాలను ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు ఉదయం దంతావధానం చేయకుండా నిమ్మ, జామ లేదా మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమలండి. నోట్లో వేలు పెట్టి గొంతు శుభ్రంగా చేసుకోండి. చెట్ల నుండి ఆకులను తుంచకూడదు. చెట్ల నుండి రాలిన ఆకులనే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కిలించండి. ఆ తర్వాత స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి. ఆ రోజు నేను దొంగతనం, దురాచారం చేసే మనుషులతో మాట్లాడను, అలాగే ఎవరి మనసు నొప్పించను అని దేవుని ముందు ప్రమాణం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామస్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుని స్మరించి ప్రార్థించండి ఇలా: హే త్రిలోకనాథ, నా గౌరవం నీ చేతిలో ఉంది కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోండి. ఒకవేళ ఏమరపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధం ఉన్న వారితో మాట్లాడితే సూర్యనారాయణ దేవుడిని సందర్శించుకొని ధూపదీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మజీవులు చనిపోతాయని భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణానికి కూడా హాని చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజున వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఇతరుల తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశిగా పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. త్రయోదశి వచ్చే ముందు వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారాయణ చేసుకోవాలి. ఫలహారంలో క్యారెట్, గోబీ, పాలకూర లాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు దక్షిణ ఇవ్వాలి. కోపగించుకోకూడదు. మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.